శబ్దంతో మాట్లాడుతుంది అనుకుంటుంది. ఈ అనుకునేవాడు ఎవరు? మీరే. అంటే మన ఇద్దరం అందరం కూడా ఎవరికి వారి అనుకునేవాడిగా ఉంటే పరస్పరం అనుకునేవాడిగా గమనించి గుర్తించి తెలుసుకుంటున్నాం. తెలుసుకుని ఏమనుకుంటున్నాం? మన దేహ ధర్మాలు, సంసార సంబంధాలు, ఇల్లు వాకులు, దేవుడు, అన్ని కష్టం సుఖాలు పంచుకుని ఉంటారు. అంతే కదా. ఇప్పుడు అనుకునేవాడు మాట్లాడతారా, అర్థవాళ్ళు మాట్లాడతారా? ఎరుక మాట్లాడుతుందా, అనుకునేవాడు మాట్లాడతారా? అనుకునేవాడి పేరేంటి? ఆత్మ. ఎందుకంటే లేకపోతే నేను ఉన్నాను అనేవాడు అనుకునేవాడు, గమనించేవాడు ఎవరు? అనుకునేవాడు, గుర్తించేవాడు ఎవరు? అనుకునేవాడు, తెలుసుకునేవాడు ఎవరు? శబ్దం చేసేది ఎవరు? తలంచేది, భావించేది, మనం చేసి సంకల్పించి ఆలోచించేది ఎవరు? రెండు నిమిషాలు నువ్వు కళ్ళు చేసుకోవచ్చు. స్పృహ ఉంటుంది కదా, స్పృహని గమనించారు, గుర్తించారు, తెలుసుకున్నారు. అలాగే ఏమనుకోవచ్చు.